హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఒక 2 days బ్యాక్ ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. తన ఏజ్ 30 years. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 8 years అయినా కూడా పిల్లలు లేరు. పిల్లల కోసం ట్రై చేస్తూ ఉన్నారు. IUI సైకిల్స్ చేయించుకున్నారు. 1 cycle ఆఫ్ IVF ఫెయిల్ అయింది. ఇక లాస్ట్ 3 months నుంచి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో ఆ పేషెంట్ తనకు మీద ఒక 7 days ఎక్కువ అయిందని యూరిన్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సరే 1 week తర్వాత హాస్పిటల్కి వెళ్దాము అని మళ్ళీ 1 week తర్వాత కన్సల్ట్ అయినప్పుడు హాస్పిటల్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రీచెక్ చేయడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది. సో తను కన్విన్స్ అవ్వలేదు. రిజల్ట్ మేము ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పేషెంట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. లేదు, నేను ఇంట్లో చేసుకున్నప్పుడు నాకు బాగా పాజిటివ్ వచ్చింది అని తను షీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. దెన్ ఇంకొక కంపెనీ కార్డు తెప్పించి మళ్ళీ తన ముందరే వీ హ్యావ్ డన్ ద యూరిన్ టెస్ట్. సో మళ్ళీ సెకండ్ టెస్ట్లో కూడా యూరిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. సో తన హోప్స్ అండ్ డ్రీమ్స్ అన్నీ కూడా షాటర్డ్ అయిపోయాయి. దట్ రిజల్ట్ హ్యాస్ హిట్ హర్ వెరీ హార్డ్. సో తను కొంచెం సేపు మనసు నెమ్మది పడిన తర్వాత, కన్విన్స్ చేసిన తర్వాత షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, నాకు 1 week ముందు టెస్ట్ పాజిటివ్ వచ్చింది, 1 week తర్వాత మీరు హాస్పిటల్లో చేస్తే టెస్ట్ నెగిటివ్ వస్తుంది, హౌ ఇస్ దట్ పాసిబుల్ అనేసి తన క్వశ్చన్కే మన వీడియో ఈరోజు ఆన్సర్. దీనినే మనం కెమికల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటూ ఉంటాము. ఇది యూజువల్గా వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన ఎర్లీ వీక్స్లో జరుగుతూ ఉంటుంది. వితిన్ 5 weeks ఇన్ఫ్యాక్ట్. ఇది ఇంకా మనం అల్ట్రాసౌండ్లో బేబీ డిటెక్ట్ చెయ్యకముందే కూడా వాళ్ళకి బ్లీడింగ్ అయిపోవడము లేదా యూరిన్ టెస్ట్ రిపీట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వై దిస్ హ్యాపెన్స్? ఇక్కడ HCG హార్మోన్ అనేది లోగా ఉండటం వల్ల ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ వయబుల్ లేకపోవడం, అంటే ఇంప్లాంటేషన్ ఇంప్రాపర్గా జరగడం వల్ల కానీ, లేదా అంటే ఫీటస్ వచ్చేసి యుట్రైన్ లైనింగ్కి సరిగా అతుక్కోకపోవటము, లేదా ప్రెగ్నెన్సీలో HCG లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల ఈ కండిషన్ మెయిన్గా అరైజ్ అవుతుంది. అంటే ద fetus has stopped growing. It could be because of poor implantation or it could be because of very low HCG levels. మరి మనం దీన్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే వీ హ్యావ్ 2 pregnancies. ఇది కెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము, ఇంకొకటి క్లినికల్ ప్రెగ్నెన్సీ. కెమికల్ ప్రెగ్నెన్సీలో మనం గమనించినట్లయితే కనుక యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, బట్ వీక్ పాజిటివ్స్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగే మనం HCG టెస్ట్ చేశామనుకోండి, HCG అనేది మనకి ఎవ్రీ 48 hours ఎస్కలేట్ అవ్వాలి, అంటే డబల్ అవుతూ ఉండాలి. కెమికల్ ప్రెగ్నెన్సీస్లో ఈ చేంజ్ అనేది మనం చూడము. ఇన్ఫ్యాక్ట్ అది తగ్గుతూ వస్తుంది అండ్ ద లెవెల్స్ ఈవెన్ వీ కుడ్ సీ ద ఫాల్ ఇన్ ద లెవెల్ ఆఫ్ HCGs. అలాగే వాళ్ళకు జనరల్గా ఉండేటువంటి కంప్లైంట్స్, అంటే ప్రెగ్నెన్సీలో నాసియా కానీ, వామిటింగ్స్ కానీ, లేదా బ్రెస్ట్ టెండర్నెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ యూరిన్ టెస్ట్ మాత్రమే పాజిటివ్ వస్తుంది. అండ్ మనం అల్ట్రాసౌండ్ చేసామనుకోండి, we will not find any of the early pregnancy changes. సో వాళ్ళకు వచ్చేటువంటి ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే యూరిన్ టెస్ట్ చేసుకున్నాక 1 weekకి బ్లీడింగ్ అవ్వటము, అది కూడా కొంచెం హెవీ బ్లీడింగ్ అవుతుంది, అండ్ అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి. అంటే మెన్స్ట్రల్ సైకిల్లో క్రాంప్స్ వచ్చినట్లు కొంచెం సివియర్గా క్రాంప్స్ వస్తాయి. కెమికల్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు వస్తాయి అన్న ఒక రీజన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కెమికల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ దే హ్యాపెన్ ఫర్ నో రీజన్. అంటే పర్టికులర్ కారణాలంటూ ఏమీ ఉండవు దానికి. బట్ జనరల్గా చూసినట్లయితే కనుక మనము ఈ ప్రెగ్నెన్సీస్, కెమికల్ ప్రెగ్నెన్సీస్ యూజువల్గా క్రోమోజోమల్ అనామలీస్లో కానీ, లేదా యుట్రైన్ అబ్నార్మాలిటీస్లో కానీ, అంటే యుట్రస్ ఒక్కొక్కసారి బైకార్నియట్ యూట్రస్లో, సెప్టేట్ యూట్రస్ డైడల్ఫస్, ఇలా ఎక్కడైతే కొంచెం డీవియేట్ అయి ఉంటుందో, లేదా ఎక్కడైతే యుట్రైన్ క్యావిటీ ఆర్ ఎండోమెట్రియం కొంచెం అబ్నార్మల్గా ఉంటుందో, ఈ కేసెస్లో మనం ఎక్కువగా కెమికల్ ప్రెగ్నెన్సీస్ చూసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ మనకు థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో, STDsలో, ఇన్ఫెక్షన్స్లో కూడా మనం ఈ కెమికల్ ప్రెగ్నెన్సీస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో కెమికల్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ రేర్, ఇది ఇన్క్రెడిబుల్లీ వెరీ కామన్ కండిషన్. సో మరి మనం దీనిలో పేషెంట్స్కి ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళు దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే
యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, తెలియదు అంటే అన్నోన్ రీజన్స్కి వస్తుంది కాబట్టి వీ కాంట్ డూ మచ్ ఇన్ దిస్ కేసెస్. సో పేషెంట్కి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా మెటబాలిక్ డిసార్డర్స్ అంటే థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏదైనా ఉంటే వాటిని ట్రీట్ చేయడము, యుట్రైన్ అనామలీస్ ఉంటే కరెక్ట్ చేసుకోవడము, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేయడము చేసుకోవచ్చు. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి ఈ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడము మెయిన్గా మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ దే ఆర్ బెటర్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్, దే క్యాన్ ట్యాకిల్ దిస్ సిచ్యుయేషన్ విత్ ఈజ్ అండ్ కేక్ వాక్. సో ఇంకొక కామన్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది ఏంటంటే, ఈ కెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇలా వచ్చినప్పుడు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇది అబ్సల్యూట్గా నాట్ రిలేటెడ్ అండి. యువర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఎబిలిటీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ బై యువర్ కెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇన్ దిస్ స్టేజ్. సో మీకు ఒకసారి వస్తే మీకు మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ మీద ఎటువంటి ప్రభావము జరగదు, అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ బ్యాడ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్. సో ఈ ప్రెగ్నెన్సీస్ అనేది వెరీ కామన్. మనకి దీని మీద ఒక అవగాహన అంటూ ఉండాలి. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఇలా టెస్ట్ పాజిటివ్ వచ్చి నెగిటివ్ కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అన్న విషయం మనకు తెలియాలి. అండ్ ఓన్లీ థింగ్ ఇస్, మీరు దీనికి డిసప్పాయింట్ అవ్వకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, సో ఇలాంటి కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అండ్ ఇలా జరిగినప్పుడు మనకు ఫ్యూచర్లో ఇబ్బంది లేదు అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండగలిగితే దీస్ ప్రెగ్నెన్సీస్ అనేది మనం మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్.